ఒక ఎమ్మెల్యేగా 73,000 మెజార్టీతో గెలిపించినప్పుడు నా నైతిక బాధ్యతగా నెల్లూరులో పుట్టి పెరిగి ఒక చిన్న కుటుంబం నుంచి పెరిగి ఈరోజు పుట్టి పెరిగి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చినప్పుడు నెల్లూరుకి చేయాల్సిన బాధ్యత నాకు ఉంది. అసలు చెట్లది అంత పెద్ద ఇష్యూ చేస్తారు? అసలు నిజంగా చెట్లది వాళ్ళకి ఎస్టిమేషన్ వేశారు. ఎస్టిమేషన్ అధికారులు ఎస్టిమేషన్ వేశారు. వేస్తే నాకు చెప్తే వద్దు అన్నా మున్సిపాలిటీ డబ్బులు ఖర్చు ఆ ఎస్టిమేషన్ని వైరల్ చేసి అంత ఖర్చు పెట్టారు 12,000 13,000 ఏంది అసలు? అసలు ఏదైనా డేటా తీసుకోవాలి. అడగండి, మీరు డేటా అడగండి, ఇస్తారు. అది ఎక్కడికి దాచేది కాదు. గవర్నమెంట్ ఇట్ ఇస్ ఎ గవర్నమెంట్, ఇట్ ఇస్ ఎ మున్సిపాలిటీ. మీకు ఏ డేటా కావాల్సిందో ఆ డేటా కమిషన్ ఇస్తారు, తీసుకొని తప్పేం లేదు. దాచాల్సిన అవసరం లేదు. కమిషనర్ గారు ఇక్కడే ఉండాలి చెప్తారు. ఏ డేటా కావాల్సిందో తీసుకోండి, మీకు ఇబ్బందే లేదు. తీసుకొని మాట్లాడండి, నాకే అబ్జెక్షన్లా. ఏమీ తీసుకోకుండా వాళ్ళెవరో ఏఈలు, నాకు తెలిసింది ఏంటంటే ఒక ఏఈ ఎవరో ఇచ్చాడని, ఏది ఎస్టిమేషన్తోనే డబ్బులు ఖర్చు పెట్టేట. అట్టయితే ఈరోజు వేయించుకోవాలి ఒక 10,000 కోట్లకి నెల్లూరు మున్సిపాలిటీకి. కాబట్టి నేను నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నానండి, ఎన్ని అవాకులు చవాకులు వీళ్ళు చేసినా నా పని నేను చేసుకుంటా పోతా. ఇన్ని రోజులు నేను నోరు తెరవాలా. కానీ నాయకులందరూ ఏంటంటే మీరు చెప్పకుంటే తప్పు చేసినట్టని అందరూ అనుకుంటారు. సార్ మీరు చెప్పండి పబ్లిక్కి నేను చెప్పేది, వాళ్ళకి కాదు. ఎవరైతే మాట్లాడారో వాళ్ళకి నేను చెప్పటంలా. నేను చెప్తున్నది నెల్లూరు ప్రజలకి. నేను చెప్పేది ప్రజలు అర్థం చేసుకోండి. ఈరోజు రాష్ట్రంలో నెల్లూరు ఎంతో అభివృద్ధి చెందుతుంది. 850 కోట్లు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి డ్రైనేజెస్కి డ్రింకింగ్ వాటర్ పెట్టించే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అడిగి 850 కోట్లు అమృతలో కావచ్చు, ఏఈబీలో కావచ్చు, దాంట్లో 850 కోట్లు అండి నెల్లూరు సిటీ మొత్తం కార్పొరేషన్కి 54 డివిజన్లకి. ఆ వర్క్ టేకప్ జరుగుతుంది తొందరలో. ఉన్న యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాకుండా బ్యాలెన్స్ కూడా జరుగుతుంది. కాబట్టి నేను మరొకసారి నెల్లూరు ప్రజలందరికీ చెప్తున్నాను, ఏ చేసినా తప్పు చేయను. తప్పు చేయాల్సిన అవసరం నాకు లేదు. కార్యకర్తలను కూడా కొంత కామెంట్స్ మొదలుపెట్టారు. ఏదో లేడీ డాన్ అంట, ఆమె చాలా చక్కగా చేస్తుంది. ఆ విజేత అనే చాలా చక్కగా ఏది చెప్తే చేస్తుంది. ఏది చెప్తే అంత తన లిమిట్లోనే ఉంటుంది, లిమిట్ దాటదు. లేడీ డాన్ అంటే దాని ఆనందంగానే భయపడిపోయి ఆమెకి ఇచ్చిన వరకు ఆపేస్తామని. ఏందది? మీరు టీవీలో కూడా, మీడియా వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు కూడా నిజాలు రాయండి, నేను కాదంటలా. మీరు నిజాలు రాస్తే వెల్కమ్, ఏదైనా ఉంటే కరెక్ట్ చేసుకుంటాం. కానీ వ్యక్తుల మీద వ్యక్తిగతంగా ఫోకస్ చేసి వాళ్ళు చేయటం అనేది తప్పు. వ్యక్తిగతంగా వ్యక్తులను ఫోకస్ చేసి అక్కడ ఉంచకూడదు. ఆడ ఉంటే వాళ్ళు స్ట్రిక్ట్గా చేస్తున్నారు, జాగ్రత్తగా చేస్తున్నారు, వాళ్ళని తరిమేయాలా. పాలిటిక్స్లో ఇంటర్నల్ కాంపిటీషన్ ఉంటుంది, అది సహజం కాదంటారా. కానీ దాన్ని ఇండివిజువల్గా ఫోకస్ చేసి వాళ్ళంటే తరిమేయాలి, ఇది తప్పు. అది ఎందుకంటే అందరూ ఉంటారండి, రాజకీయాల్లో అందరూ ఉంటారు. నా కార్యకర్తలు ఉన్నారు, ప్రతి కార్యకర్తను చూసుకుంటున్నా. నేను ఎవరిని ఎలక్షన్స్ ముందు ప్రచారం చేశారు. నారాయణ ఎలక్షన్ అయిపోయి గెలిస్తే ఆయన అడ్రస్ ఉండడు అన్నారు. నెల్లూరంతా ప్రచారం చేశారు, రాష్ట్రం అంతా ప్రచారం చేశారు. ఎలక్షన్ అయిన తర్వాత ఆయన ఉండడు, వెళ్ళిపోతాడు. 2014 నేను కంటెస్ట్ చేయలే. నా కాన్ఫిడెన్స్ ఎక్కడో తెలియదు. నేను దగ్గర కంటెస్ట్ చేస్తుంటే అది నా కాన్ఫిడెన్స్ అయ్యేది. అప్పుడు నేను ఫండ్స్ తెచ్చా, నెల్లూరు కార్పొరేషన్ మొత్తాన్ని తెచ్చా, రాష్ట్రం మొత్తం 110 మున్సిపాలిటీస్ చేశా. ఇప్పుడు కంటెస్ట్ చేశా. 2024లో కంటెస్ట్ చేసి గెలిచినప్పుడు ఆ ప్రజల యొక్క బాధ్యత ఆ ఎమ్మెల్యేది. అందుకని ఈరోజు ఎంత బిజీ ఉన్నా ఎవ్రీ సాటర్డే సండే మధ్యలో వస్తుండా, కార్యకర్తలతో మాట్లాడుతున్నా. కార్యకర్తలతో నేను ఎన్నిసార్లు మాట్లాడుతున్నానో బహుశా లెక్కలేదు. వాళ్ళు వెళ్ళకపోతున్నా కూర్చుంటుండా. కాబట్టి నేను ఒకటే చెప్పేది, మీ మీడియా పర్సన్స్ కూడా, మీడియా మిత్రులకు కూడా, సోషల్ మీడియా మిత్రులకు కూడా, మీరు ఏదైనా కామెంట్స్ ఉంటే మాకు చెప్పండి. మీ మీడియా ద్వారా మేము కరెక్ట్ చేసుకుంటాం, ఖచ్చితంగా కరెక్ట్ చేసుకుంటాం. నేను డెవలప్ అయిందే తప్పుల్ని కరెక్ట్ చేసుకుంటూ ఈరోజు ఈ స్థితికి వచ్చా. తప్పుల్ని ఆర్గ్యూ చేయను, కానీ లేని వాటిల్ని తప్పులుగా చూపించి చేయటం అనేది చేయొద్దని నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా.
నేను నెల్లూరు ప్రజలకి, నెల్లూరులో ఓటేసిన ప్రజలకి ఎవరైతే ఉండారో సిటీ, నేను మాట చెప్పిన ప్రకారం 100% నెల్లూరు సిటీని ఒక మోడల్ సిటీగా చేస్తాను. ప్రతి 5 మీటర్లకి ఒక చెట్టు వేస్తా. ఒక్క పైసా కూడా మున్సిపల్ ట్యాక్సెస్ ఖర్చు పెట్టను. ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు, 20 అడుగులు 20 అడుగుల కంటే పైన రోడ్ల రెండు పక్కల 15 అడుగుల నుంచి 20 అడుగుల రోడ్డు ఉంటే ఒక పక్క చెట్టు వేస్తాం, మిగతా రోడ్లలో మామూలుగా చేస్తాం. ఈ విధంగా గ్రీనరీ, చక్కటి గ్రీనరీ చేసి కనీసం 2 డిగ్రీలు వేడి తాపాన్ని తగ్గించడం నా టార్గెట్. మా నారాయణ మెడికల్ కాలేజ్ చూడండి, అడొచ్చి చూడండి. నేను 1994 లేసా చెట్లు, 1994. ఈరోజు అక్కడికి పోతే చాలా చల్లగా ఉంటుంది. ఆడ 2 నుంచి 4 డిగ్రీలు వేడి తక్కువ ఉంటుంది. నేను చండీగఢ్ చూసా. చండీగఢ్ బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. ఇప్పుడు లాంగ్ బ్యాక్ కంప్లీట్గా చెట్లు పోయి నెట్లో చూడండి, మీ నెట్లో పోయి చూడండి, గూగుల్స్ ఎంత చక్కగా ఉంటుందో. సింగపూర్ 2014-19లో పోయి చూసి మళ్ళా మొన్న పోయి చూస్తే డబుల్ చేశారు వాళ్ళ గ్రీనరీ. ఈరోజు 40 to 50%. వాళ్ళ గ్రీనరీ 40 to 50%. ఇలా నేను అనేక దేశ విదేశాలు, అనేక రాష్ట్రాలు తిరిగాను. అక్కడ ఉన్న బెస్ట్ ప్రాక్టీస్ ఏమైనా అవన్నీ అవగాహన చేసుకొని ఈరోజు 123 మున్సిపాలిటీస్లో ఇంప్లిమెంట్ చేస్తాను. అదేవిధంగా నెల్లూరులో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాను. కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, నెల్లూరుకి మాట చెప్పినట్టు 100కి 100 చేస్తాను. కొద్దిగా ఓపిక పట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత. ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్. భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.